ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుందనే టాక్ ఉంది. దాదాపు గత 50 సంవత్సరాల నుంచి ఇదే నమ్మకం నిజమవుతుంది కూడా. ఈ నేపథ్యంలోనే ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు అధికారమే ఉంటుందనే చెప్పవచ్చు. అందుకే ఈ నియోజకవర్గం పైన నేతల దృష్టి ఎక్కువగా ఉంటుంది. పైగా ఇది ఎస్సీలకి కేటాయించిన నియోజకవర్గం కావడం విశేషం. ఇంతకీ ఏది ఆ నియోజకవర్గం? ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు? అనంతపురం జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగనమల ఒకటి. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సింగనమలలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీయే అధికారంలోకి వస్తుందనే నమ్మకమైన ప్రచారం ఉంది. ఇది నిజం కూడా. ఎందుకంటే గత 50 ఏళ్లుగా ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ అభ్యర్థికి చెందిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇది ఆ నియోజకవర్గం ప్రత్యేకత. ఇందులో భాగంగా మొన్నటి ఎన్నికల్లోనూ అదే జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసుకుంటే సీన్ రిపీట్ అయిందని చెప్పవచ్చు. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున బండారు శ్రావణి విజయం సాధించారు. దీంతో రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. దీంతో ఈ నమ్మకం మరోసారి నిజమని రుజువైంది. పైగా ఇది ఎస్సీలకు కేటాయించిన నియోజకవర్గం కావడం మరో విశేషం. ఇక ఈ నియోజకవర్గం నుండి ఎందరో మహనీయులు రాజకీయాల్లోకి వచ్చి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. విప్లవ యోధుడు తరిమిల నాగిరెడ్డిది సైతం ఇదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఇక ఇక్కడి నుంచి మాజీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్, మాజీ మంత్రి జయరాం, సమంతకమణి ఇలా ఎందరో పేరుగాంచిన రాజకీయ నాయకులకు నిలయంగా నిలిచింది సింగనమల. ఇదిలా ఉంటే సింగనమల నియోజకవర్గంలో బండారు కుటుంబానికి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కుటుంబం 3 తరాలుగా తెలుగుదేశం పార్టీకి వీర విధేయులుగా ఉంటున్నారు. దీంతో ఈ కుటుంబానికి మరింత గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడ గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పని చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ కింద కరువు పనులు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, సైడ్ కాల వర్క్ కావచ్చు, చెరువుకు నీళ్లు వదలడం కావచ్చు, చెన్నంపల్లి దగ్గర ఉన్న దిగువ చెరువుకు నీళ్లు వదలమంటే కూడా మేడం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతుల కోసం వచ్చి నీళ్లు వదిలినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ మండలంలో ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేడం కూడా ప్రతి చిన్న వర్క్ కూడా వచ్చి ప్రత్యేకంగా చూసి చిన్నవి కూడా గలీజు లేకుండా ఇబ్బంది లేకుండా జనాలకు చాలా బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి వర్క్ ఆమె వచ్చి పర్యవేక్షించి చూసి క్లీన్గా చేపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. బండారు కుటుంబం నుండి ఉన్నత విద్యావంతురాలుగా, యువ నాయకురాలుగా బండారు శ్రావణిశ్రీ 2019లో టీడీపీ నుండి రాజకీయ రంగప్రవేశం చేశారు. బండారు శ్రావణిశ్రీ కుటుంబం 3 తరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవ చేసింది. అంతేకాదు ఆమె తాతకు నియోజకవర్గంలో మంచి పేరుండేది. ఆయన నియోజకవర్గంలోని ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని చెబుతూ ఉంటారు. దీంతో శ్రావణిశ్రీ తాత సింగనమల ప్రాంతంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. అంతేకాదు శ్రావణిశ్రీ తాతకి తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. దాంతో ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీకి వీర విధేయులుగా ఉండేవారు. అంతేకాకుండా శ్రావణిశ్రీ తండ్రి కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేశారని నియోజకవర్గంలోని ప్రజలు చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో శ్రావణి కుటుంబానికి గుర్తింపు ఇవ్వాలని టీడీపీ కూడా ప్రయత్నం చేసింది. అందులో భాగంగా శ్రావణిశ్రీ తాతకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే ప్రయత్నం చేసిందట. అయితే ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందట. అనంతరం శ్రావణిశ్రీ తండ్రికి సింగనమల టికెట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయగా ఆయన ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పాటు టెక్నికల్ ఇష్యూతో టికెట్ చేజారిపోయిందట. ఈ నేపథ్యంలో బండారు కుటుంబాన్ని మరిచిపోని టీడీపీ అధిష్టానం ఆ కుటుంబం నుండి ఉన్నత విద్యావంతురాలుగా ఉన్న ఆయన కూతురు బండారు శ్రావణిశ్రీకి 2019లో సింగనమల టికెట్ కేటాయించింది.
అయితే పార్టీలోని గ్రూప్ వార్తో ఆ ఎన్నికల్లో బండారు శ్రావణి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆమె 70,000 పైచిలుకు ఓట్లు సాధించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రతి ఒక్కరు ప్రజల గుండెల్లో అయితే బండారు శ్రావణి గారు అంటే ఒక బ్రాండ్గా మారిపోయింది. ఒక బండారు శ్రావణి ఎమ్మెల్యేగా గారు కాకుండా ఒక ఝాన్సీ రాణిలాగా పనిచేస్తుందని చెప్పేసి ఈ సింగనమల నియోజకవర్గంలో మరొకసారి ఆమె మళ్ళీ ఎమ్మెల్యేగాను మంత్రిగాను మేము చూడాలనుకుంటున్నాము. చూస్తే ప్రజలకు అన్ని విధాలా సస్యశ్యామలంగా చేస్తున్న ఆశతో మేము కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు మళ్ళీ బండారు శ్రావణి గారికి అవకాశం ఇస్తే ఇంకా జరగబోయే పనులకు రైతులకు కానీ ప్రజలకు కానీ ఇంకా బాగా సంతోషంగా బాగా చేస్తుందనే ఉద్దేశంతో మేము ఆకాంక్షిస్తూ అయితే ఓటమితో కుంగిపోని పేరున్న శ్రావణిశ్రీ మరింత ఉత్సాహంతో ప్రజలతో మమేకమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లుగా ప్రజలకు ఎదురైన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించేవారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. దీంతో ప్రజల్లో ఆమె బాగా పాపులర్ అయ్యారు. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో శ్రావణి పోటీ చేయకుండా కొన్ని వర్గాలు ప్రయత్నించాయట. ఆమెకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు పార్టీలోని కొంతమంది కూడా ప్రయత్నించారట. అయినప్పటికీ బండారు ఫ్యామిలీకి ఉన్న గుర్తింపుతో పాటు ప్రజా సమస్యలపై ఆమె చేసిన ఫైట్ ను గుర్తించిన చంద్రబాబు 2024 ఎన్నికల్లో శ్రావణికే మరోసారి టికెట్ కేటాయించారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో శ్రావణిశ్రీ ప్రజల్లోకి దూసుకెళ్లారు. తమ కుటుంబం ప్రజలకు చేసిన సేవలను, పార్టీకి చేసిన సేవలను నియోజకవర్గంలోని ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో ప్రచారం చేశారు. దీంతో ఆమె విజయాన్ని ఈసారి ఎవరూ ఆపలేకపోయారనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. దీంతో శ్రావణిశ్రీ సింగనమల శివంగిగా మారిపోయారని స్థానికులు చెబుతున్నారు. గతంలో వైసీపీ పార్టీ ఉన్నప్పుడు ఎక్కడ సీసీ రోడ్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు బటన్కు అంకితమైతే ఇక్కడ అభివృద్ధికి చేసి చూపిస్తామని చెప్పే విధంగా సింగనమల శాసనసభ్యురాలు పనిచేస్తుంటే ప్రజలు ఇప్పుడు కూడా నార్పల గ్రామం అంతగా విజిట్ చేస్తుంటే కూడా డ్రైనేజ్ కాలువలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు బాగా చేస్తున్నారు మేడం అని చెప్పి మహిళలంతా వచ్చి కూడా ఆమెకు అభినందనలు తెలియజేస్తుంటే ఎమ్మెల్యే గారు ఇంకొంచెం పని చేయడానికి ముందుకెళ్ళే విధంగా నేను పని చేస్తానని చెప్పి ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే పెన్షన్లు, ముసలి వృద్ధులకు పెన్షన్లు కావచ్చు, లేదంటే అదేవిధంగా గేజ్లు షెడ్లు కావచ్చు, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద వచ్చేటువంటి ఏ కులాలు మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు శాసనసభ్యురాలు బండారు శ్రావణిశ్రీ గారు కృషి చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి మేము కూడా ఎంఆర్పీఎస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదిలా ఉంటే సింగనమలలో 20 ఏళ్లుగా నీళ్లు వదలని సుబ్బారాయుని కాల్వలకు ఎమ్మెల్యే శ్రావణి ప్రత్యేక చర్యలు తీసుకుని నీళ్లు వదిలి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు నియోజకవర్గంలోని చెన్నంపల్లి దిగువ చెరువుకు నీళ్లు వదలాలని రైతుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి ప్రత్యేక చర్యలు తీసుకుని చెరువులకు నీటిని వదలడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఎమ్మెల్యే కనీసం ప్రజల్లోకి వెళ్లలేదని, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రతి మండలం, ప్రతి కాలనీలో తిరుగుతూ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. మనం గతంలో చూసాము, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా మండలంలో కావచ్చు, ఎస్సీ కాలనీలో కూడా కావచ్చు తిరిగిన పాపాన లేదు. మరి ఈరోజు సింగనమల ఎమ్మెల్యే గారు మరి ఎస్సీ కాలనీలో కానీ, డ్రైనేజ్ వాటర్ కానీ ఎక్కడున్నా ఏ సమస్య వచ్చినా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యను వెంటనే పరిష్కరిస్తుంది. మరి గతంలో చూసాము జగన్ రోడ్డు హయాంలో మరి ఎక్కడే కానీ సీసీ రోడ్లు వేసిన పాపాన లేదు, వీధి లైట్లు లేవు. ఈ మండలంలో గ్రామాల్లో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి గతంలో ఉండేటువంటి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. మరి ఈరోజు సింగనమల నియోజకవర్గం ఏంటంటే ఒక దళిత ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు ఎమ్మెల్యే అయినాలంటే అభివృద్ధి అనేది అందరికీ ప్రజలకు చూపిస్తుందని మేము ఈరోజు నార్పల మండలం తరఫున మేము మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇక ఎమ్మెల్యేగా శ్రావణిశ్రీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. శ్రావణి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మండలానికి 3 కోట్ల చొప్పున 18 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని చెబుతున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను మరమ్మతులు చేయించడం వంటి అనేక పనులకు శ్రీకారం చుట్టారనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే శ్రావణి చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు కూడా టీడీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఇలాగే ప్రజల్లో మమేకమైతే శ్రావణిశ్రీ రాబోయే కాలంలో మంత్రి అయినా ఆశ్చర్యం లేదంటున్నారు నియోజకవర్గం ప్రజలు.
మొత్తానికి సింగనమలకు ఎమ్మెల్యే బండారు శ్రావణి ఓ బ్రాండ్గా మారిపోయారని స్థానికులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.